గొప్ప నాయకులు ఊరికే ఎవరు, వాళ్ళ హృదయం కూడా గొప్పగా ఉండాలి. ఎంత హార్ష్ పనులు చేసినా కొన్నిసార్లు చాలా సాఫ్ట్గా రెస్పాండ్ అవుతారు. ముఖ్యంగా మ్యాకియావెల్లీ ప్రిన్స్ పుస్తకంలో ఒకటి రాస్తారనమాట. ప్రిన్స్ షుడ్ బి ఏ వెరీ గుడ్ షోమెన్. ప్రిన్స్ అనేవాడు పరిపాలకుడు ప్రజలకి చాలా మంచి చేస్తున్నట్టు, మేలు చేస్తున్నట్లు, ప్రతిదాన్ని టేక్ కేర్ చేస్తున్నట్టు బాగా చూపించాలి. కైండ్నెస్ కానీ ఇవన్నీ కూడా, అంటే దయా హృదయం, దయాగుణం అన్నీ ఉన్నట్లు చూపించాలన్నమాట. అలాంటి కోవకు చెందినవాడే పుతిన్, వ్లాదిమిర్ పుతిన్. ఈయన పేరింటేనే అందరికీ వణుకు పుడుతుంది. రష్యా ఉక్రెయిన్ వార్ గుర్తొస్తుంది. అంతేకాదు, పుతిన్ అంటే అమ్మో చాలా హార్డ్ డెసిషన్ తీసుకుంటాడు. చాలామంది అమాయకులను చంపేశారు. ముఖ్యంగా రష్యా అగెనిస్ట్గా పనిచేసిన వాళ్ళని చాలామందిని చంపేశాడని అంటుంటారు. కానీ ఆయనలో ఒక సాఫ్ట్ సైడ్ కూడా ఉందన్నమాట. రీసెంట్గా ఒక ఉదంతం జరిగింది. పుతిన్ ట్రంప్ను కలవటానికి అలాస్కా వెళ్ళారు. దానికి ముందే అలాస్కాకి రష్యా నుంచి మీడియా ప్రతినిధులు వెళ్ళారనమాట. వాళ్ళందరూ కూడా అలాస్కా లోకల్ పీపుల్తో ముచ్చటిస్తూ వచ్చారు. దానిలో ఒక వ్యక్తి, అలాస్కాలో మార్క్ వారెన్ అని ఒక వ్యక్తి అనమాట. ఇంతకుముందు అతను అమెరికాలో ఫైర్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు. ఆయన దగ్గర పాత సోవియట్ తరం బైక్ ఒకటి ఉందనమాట. ఉరల్ బైక్ అని చెప్పి ఒక బైక్ ఉందనమాట. అది రష్యాకి చెందిన బైక్. ఆయనకి ఆ బైక్ అంటే చాలా ఇష్టం. ఆ ఊరల్ బైక్ కాస్ట్ $22,000, అంటే దాదాపు మన కరెన్సీలో 19 లక్షల రూపాయలు. చాలా కాస్ట్లీ బైక్. అయితే ఒక మాట అన్నాడంట రష్యా నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులతో, ఈ బైక్ రష్యాదే, కాకపోతే ఇప్పుడు నాకు స్పేర్ పార్ట్స్ దొరకట్లా, చాలా కష్టం మీద దీన్ని నడుపుతున్నాను. రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత దీని యొక్క స్పేర్ పార్ట్స్ అమెరికాకి అసలు రావట్లేదు, నేను తెచ్చుకోలేకపోతున్నానని చెప్పి వాపోయాడంట. దాన్ని రష్యా మీడియా ప్రతినిధులు కంప్లీట్గా వీడియో తీశారు. ఆ వీడియో రష్యా టీవీలో చాలా వైరల్ అయిందనమాట. ఇది చివరికి క్రెమ్లిన్, పుతిన్ ఆఫీస్ దాకా చేరింది. పుతిన్ ఊరుకున్నాడా? ఊరుకోలేదు. తను అలాస్కాకి బయలుదేరిన ఫ్లైట్లోనే సీక్రెట్గా ఒక గిఫ్ట్ కొని పెట్టుకున్నారనమాట. పుతిన్ ఆఫీస్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఆ సీక్రెట్ బైక్, ఆగస్టు 12వ తారీఖున బయటకు వచ్చిన మోస్ట్ అడ్వాన్స్డ్ ఉరల్ బైక్ అనమాట. అది ఆ బైక్ని ఎయిర్ క్రాఫ్ట్లో పెట్టారు, తీసుకొచ్చి అలాస్కాలో దింపారనమాట. ఎప్పుడైతే ట్రంప్ మరియు పుతిన్ మీటింగ్ అయిపోయిందో మరుసటి రోజున ఈ మార్క్ వారెన్, ఎవరైతే బైక్ పాడైపోయింది అనుకున్నాడో, అతని భార్యని రష్యన్ ఎంబసీకి పిలిచారనమాట. పిలిస్తే ఎందుకు పిలిచారని చెప్పి అతని భార్య వెళ్ళారనమాట. ఒక స్పెషల్ గిఫ్ట్ పుతిన్ మీకోసం తీసుకొచ్చారు, ఆయనతోనే తీసుకొచ్చారని చెప్పి ఆ గిఫ్ట్ చూపించారు. అదేంటో తెలుసా? మోస్ట్ మోడర్న్ అడ్వాన్స్డ్ ఉరల్ బైక్ అనమాట. రష్యా నుంచి అప్పుడే డెలివరీ అయిన బైక్. అండ్ రష్యాలో ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో అడ్వాన్స్డ్ బైక్, అది వెంటనే కొన్ని గంటల్లోనే అమెరికాకి చేరిందనమాట. ఆ గిఫ్ట్ కాస్త మార్క్ వారెన్ దగ్గరికి వెళ్ళింది. దాంతో మార్క్ వారెన్ చాలా సంతోషపడిపోయాడు. అంతేకాదు, పుతిన్ ఇంత ఆలోచిస్తాడా, ప్రతి చిన్న విషయంలో ఇంత టేక్ కేర్ చేస్తాడా అని చెప్పి చాలా సంతోషపడ్డాడంట. నా పాత బైక్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ బహుమతి అనేది నాకు చాలా స్పెషల్ అని చెప్పి ఆయన చాలా సంతోషపడిపోయాడంట. సో గొప్ప నాయకులు, వాళ్ళు మంచి వాళ్ళో చెడ్డవాళ్ళో పక్కన పెడితే, సాఫ్ట్ పవర్ని, ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేస్తారు. పుతిన్ గురించి ఇంకో కథనం కూడా ఉంది. ఎప్పుడైతే బెర్లిన్ వాల్, ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ మధ్య ఉన్న వాల్ ఎప్పుడైతే అది 1989లో కూల్ చేస్తున్నారో, ఆ టైంలో పుతిన్ కేజీబీ ఆఫీసర్ అనమాట. ఈస్ట్ జర్మనీలో ఆయన పోస్టింగ్ ఉంది. ఆ టైంలో ప్రజలందరూ ఆ బెర్లిన్ వాల్ పడగొట్టేటప్పుడు ఆ కేజీబీ ఆఫీస్ని కూడా నిప్పు పెట్టాలని ట్రై చేశారంట. పుతిన్ వెంటనే కేజీబీ స్టాఫ్ని, ముఖ్యంగా ఆడవాళ్ళని అందరినీ, ఆ బిల్డింగ్లోంచి అందరినీ ప్రొటెక్ట్ చేశాడంట. సో ప్రతి చిన్న విషయాన్ని ఆయన టేక్ కేర్ చేస్తాడంట. చూడటానికి చాలా స్ట్రాంగ్ లీడర్, హార్ష్ లీడర్లా అనిపిస్తాడు, కానీ ఒకసారి చాలా చిన్న మైన్యూటెస్ట్ థింగ్స్ కూడా టేక్ కేర్ చేస్తాడంట. ఇక్కడ ఇంకో కథ కూడా ఉందన్నమాట. ఒక ఇంటర్వ్యూర్ పుతిన్ అడుగుతాడు, నువ్వు అసలు ఫర్గ్యూ చేయవా, క్షమాగుణం ఉండదా, నువ్వు ఇంత కఠినంగా ఉంటావంటే పుతిన్ ఒక మాట అంట, నేను చాలాసార్లు క్షమిస్తాను, చాలామందిని ఫర్గ్యూ చేస్తాను, కానీ మోసాన్ని అస్సలు ఫర్గ్యూ చేయను, బిట్రేయల్ని అస్సలు ఫర్గ్యూ చేయను, నన్ను బిట్రే చేసేవాడి అంతు చూసేదాకా వదలనని చెప్పి పుతిన్ చెప్తాడంట. అంటే ఒక లీడర్లో ఎక్కడ స్ట్రెంగ్త్ ఉండాలి, ఎక్కడ వీక్నెస్ ఉండాలి, ఇవన్నీ చూస్తే పుతిన్ చాలా తప్పులే చేసి ఉండొచ్చు, కానీ ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు కూడా చాలా ఉన్నాయి.